ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనములు గమనిస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. మరి ఎందుకు ఇంత సైలెంట్గా ఉండమంటున్నాడు? మరి పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయా? దీన్ని బట్టి చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ అనేకమైన తెగుళ్ళు కలుగజేస్తూ దేవుడు వారికి అక్కడ విజయం ఇవ్వడం జరిగింది. ఇది ఎలాంటి విజయం? మరి ఇప్పుడు ఏ విజయాన్ని కోరుతున్నారని అంటే, పరిపూర్ణమైన విజయము, సంపూర్ణమైన విజయము, జయముతో, విజయోత్సవంతో ఉండే విజయం కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. మరి గమ్మునుండు అని ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టడం జరిగింది. తొలిచూలు మరణమైన తర్వాత వీళ్ళు ప్రయాణమైపోయి మరి ఎప్పుడైతే మరి ఆ మార్గాల గుండా నడుస్తున్నప్పుడు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చూసి అక్కడ జనాభా ఆగిపోయింది. అదే రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులు తరుముతున్న విధానాన్ని చూస్తూ ఉన్నారు. ఐగుప్తులు కూడా వెనకాలే వస్తూ ఉన్నారు. ఆ విధానాన్ని ఇజ్రాయెల్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంకా మేము బానిసత్వంలోనే బతకాలా, ఇంకా మేము ఇబ్బందుల్లోనే ఉండాలా, ఇంకా మేము శ్రమల్లోనే ఉండాలా, ఇదిగో మా పరిస్థితులు అన్నీ గందరగోళంగా అయిపోతాయేమో, మళ్ళీ ఇంకెక్కువగా బానిసత్వంలో మమ్మల్ని నడిపించచ్చేమో అని అనుకుంటున్న ఈ ఇజ్రాయెల్ జనాభా పట్ల దేవుడు ఇంకా అత్యధికమైన కృపను చూపించి మోషేతో మాట్లాడుతున్న మాట, యెహోవా మీ పక్షాన్నే ఉన్నాడు. మరి దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. అందుకనే యుద్ధములు నీ విషయంలో జరుగుతున్నాయేమో, మరి అనేకులు యుద్ధం చేయాలని కోరుకుంటున్నారేమో, మరి మనకి కలుగుతున్న శ్రమల్లో, శోధనలో మరి అనేకమైన విజయాలు కలగడానికి దేవుడు నీ పక్షాన ఉంటా అంటున్నాడు. మరి అదే రీతిగా నీవు యుద్ధాలు చేయించాలంటే కూడా నీకు కావాల్సిన అంశము నీ విశ్వాసము, నీ ప్రార్థన. ఇవి రెండింటినీ కలిగి ఉంటే నీవు ఇలాంటి యుద్ధాలను జయించేసే సామర్థ్యము నీకు అనుగ్రహిస్తాడు. అందుకే మోషే ఎప్పుడైతే మరి నేను పనికిరాను అనుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు బలపరచడం జరిగిందో, ఆ రోజు నుంచే ఆయన ఈ యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఎలాంటి యుద్ధాలు అంటే ఆత్మీయ యుద్ధాలు. మరి నీవు ఆత్మీయ యుద్ధాలు చేయడానికి సిద్ధపడు. ఆత్మలో ఎదగడానికి కానీ, మరి ఆత్మలో జీవించబడడానికి కానీ అనేకమైన అడ్డంకులు వస్తున్నప్పుడు నువ్వు ఎదుగుతున్న విధానమే నీ శరీర సంబంధమైన యుద్ధాలన్నిటినీ జయించేసే సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి నీవు నీ విశ్వాసయాత్రని కొనసాగించు. మరి ఎక్కడెక్కడైతే నీకు యుద్ధాలు జరుగుతున్నాయో, ఉద్యోగాల్లో, పనుల్లో, చేతి పనుల్లో, మరి విశ్వాసుల మధ్యలో, లేకపోతే సహోదరుల మధ్యలో, తోటి సహోదరుల మధ్యలో, అన్యుల మధ్యలో, ఇతరుల మధ్యలో అనేకుల నీకు యుద్ధం జరుగుతుండొచ్చు. కానీ దేవుని న్యాయముగా నీవు అనుసరిస్తే, నీవు అన్యాయం చేయకుండా న్యాయంగా అనుసరిస్తే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకనే మీరు ఊరకయే ఉండవలను. అందుకనే మీరు ఊరుకుని గమ్మున చూడండి నా క్రియని. ఎందుకంటే నేను ఈరోజు ఎర్ర సముద్రాన్ని గోడలుగా మారుస్తున్నాను, దానిలో నుంచి మిమ్మల్ని నడిపిస్తాను. శత్రుశేషం మీకు మిగిల్చకుండా ఆ యొక్క శత్రువులని ఇదిగో ఎర్ర సముద్రం గుండా నడిపించి వాళ్ళని అక్కడ కప్పెట్టేస్తానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నేను మీ పక్షంలో ఉన్నాను, మిమ్మల్ని ఎక్కడ కూడా చెయ్యి విడవను, ఎక్కడా మిమ్మల్ని వదిలేసి నేను ముందుకెళ్ళను అనే పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు. మరి ఎంత కృపమయుడు, ఎంత కృప కలిగిన దేవుడు. నువ్వు అనేకమైన యుద్ధాలు చేస్తున్నావు అని ఆయన కూడా బాధతో ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటడం జరిగిందో, విజయోత్సాహంతో వారి జీవితాలు ముందుకు నడిపించబడ్డాయి. మరి నువ్వు ప్రస్తుతం యుద్ధం చేస్తున్నట్లయితే నువ్వు విజయంతో ముందుకు నడుస్తున్నావు అని కూడా నువ్వు అనుకోవచ్చు. మరి అదే రీతిగా మరి నువ్వు విశ్వాసం చేత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. ఖచ్చితంగా నీవు కూడా కొత్త కీర్తన చేత దేవుని నామాన్ని మహిమపరుస్తావు, దేవుని నామాన్ని గణపరుస్తావు. నీ యుద్ధాలన్నిటికీ దేవుడు జవాబులు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, వించిన వారి పట్ల మరి జరుగుతున్న యుద్ధాలు అయ్యా, ఇదిగో మరి ప్రభా, మరి తండ్రి, రకరకాలుగా లోపల అంతరంగంలో జరుగుతున్న సమస్యలు, బహిరంగంగా జరుగుతున్న యుద్ధాలు ఎన్నో, అవును తండ్రి, లోకంలో అన్యులకు, అవును తండ్రి, ఇతరులకు, మతస్థులకు రకరకాలుగా జరుగుతున్న యుద్ధాలు ఇవన్నీ తొలగించండి అయ్యా. వాటి మీద అధికారం దాయిచేయండి. వాటి మీద అన్నిటిలో మరి ప్రభా, అవును తండ్రి, ఇదిగో అన్ని విషయాల్లో బలపరచుటకు సాయం దాయిచేయండి. నీ కృప చేత, అవును తండ్రి, విస్తారమైన దీవెనల చేత, అవును తండ్రి, మహిమతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఐగుప్తులను పెట్టి ఇదిగో మరి ప్రభా, అవును తండ్రి, అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని దాటించి యుద్ధం జరిగించిన రీతిగా, ఇదిగో అవును తండ్రి, ఎన్నో శ్రమలు వారి ముంగటుండగా వాటిని కూడా జయించినట్లుగా వారిని అభిషేకిస్తూ ముందుకు నడిపించి ఇదిగో వారిని ఫలింపజేస్తూ విస్తరింపజేయమని, ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి పరిస్థితుల్లో మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.